మహాగణపతయే నమః, మహాసరస్వత్యే నమః, శివాయ గురవే నమః. ఈ రోజున భవమంత్ర ఛానల్లో మనం ధనం పొందడానికి ఒక గొప్ప తంత్రాన్ని తెలుసుకుందాం. ధనం ఎవరికి అవసరం పడుతుందయ్యా అంటే, ఎవరైతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఉదాహరణకి అప్పులుంటాయి, ఆ అప్పులు తీరడం కోసం ధనం రాదు, ఆ అప్పులు తీర్చడానికి మరలా అప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి వారు, అలాగే ఎవరికైనా నూతన గృహం కానీ ఏదైనా వస్తువు కోసం అప్పుల కోసం ప్రయత్నం చేస్తే అప్పులు రావు, అటువంటి వారు, ఎవరికైనా ధనాన్ని ఇచ్చి ఆ ధనం తిరిగి రాకపోతే ఆ ధనం పొందడం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ఇదేది కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు ధనము రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ యొక్క తంత్రాన్ని ఆచరిస్తే మంచి శుభ ఫలితములు కలుగుతాయి. ఎవరైనా సరే మీ ఇంట్లో ఉండేటువంటి శివలింగమునందు కానీ, శివాలయంలో ఉండేటువంటి శివలింగమునందు కానీ, లేదా మీకు అనువైనటువంటి శివలింగము దగ్గర ఆవు నెయ్యి తీసుకుని వెళ్ళి విత్తేశ్వరాయ నమః అంటూ 11 సార్లు ఆవు నెయ్యి ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఒకవేళ మీ కోరిక తీవ్రత ఎక్కువ ఉంటే 108 సార్లు చేయాలి. మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే 48 రోజులు శివలింగానికి ఆవు నెయ్యితో కనుక అభిషేకం చేస్తే మంచి ఫలితములు కలుగుతాయి. అన్ని రోజులు చేయలేనటువంటి వారు 11 రోజులు చేయొచ్చు. లేదా స్త్రీలైతే 21 రోజున 2 సార్లు కూడా చెయ్యొచ్చు. ఇలా చేయడం వలన ఇంట్లో ధన ఆగమనం జరిగి ఇండ్లు వ్యాపారము మీరు ఎక్కడనుకుంటే అక్కడ ధన ప్రవాహం పెరిగి ఐశ్వర్యం కలుగును. మీ భవమంత్ర శుభం.